చేరిండ్రు మరి గుడి ముందు నాగపనులు వదులుకొని భార్య భర్తలు మాత్రం ఆ గుడి చింత చేరు వరకు అడవిలోన గుడి ఉన్నది అగో పాడుపడ్డ గుడి పాత శివాలయం ఉన్నది బామా ఇది పాడుపడ్డది గుడి ఏనాడు రోహించుకోరాదు మరి రోసిందే పాటికి వస్తున్నారు పలసగున్న సేన 10 మంది పక్కపక్క నవ్విన పలసగున్న సేను పంటెక్కి వెళ్ళి చూపించింది మరి ఆ గుళ్ళె కొంగుండ మృగాలు తావరం చేసుకున్నప్పుడు ముఖాలు మంటి తింట ఉన్న శివలింగం కానస్తలేదు విగ్రహాలం కానస్తలేదు ఆ గుళ్ళె ఉన్న పెంట తీర్చి మాత్రం మనకు గుడి బయట పోసినప్పుడు ఆ గుడిలోన మాత్రం శివలింగం బయట పడ్డది కథకాడ కూర్చొని చప్పట్లు కొట్టే కాలం మేయిందే బిడ్డు ఇవాళ రేపు ఒంటి నిండా బట్ట కట్టుకొని కథ చెప్తే వాళ్ళు వింటాండ్రు కలర్ టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఎల్సీడీలు వచ్చినాయి ఇక టీవీ కాడ కూర్చొని ఇట్లా రిమోట్ ఆన్ చేయగానే షెకిల సగం సగం బట్టలు కట్టుకొని డ్యాన్స్ చేస్తుందంటే ముసలి దాండవుడు ముసలోడు ఒత్తుకుంటా ముసలోందడు ముసలు ఒత్తుకుంటా అంతగారంగా చూస్తారు గీడ సప్పట్లు ఎవరు కొడతారు అవి ఏ కథ కాడికి పోయినా రామాయణం కాడికి పోయినా భాగవతం కాడికి పోయినా అల్లరి లేకుండా కథ వినాలి అరములు లేకుండా సప్పట్లు కొట్టాలి మీరు కొట్టపోతే మాకేం కాదు కానీ కొట్టినోళ్ళ పాపం కొట్టనోళ్ళ మీద పడుతుంది ఈ పాపాన్ని పట్టుకుని తొవ్వంట పోతున్న తొవ్వల ఫోటో దగుతు బొక్క పోరు అడ్డం పడతారు ఆనాడు ఆ గుళ్ళే శివలింగం బయట పడ్డదమ్మా వీళ్ళకి భయం కూడా బాగానే ఉన్నది కొంతమంది మొండోలు ఉంటున్నారు ఇక్కడైతే చూద్దామని మరి ఆనాడు మాత్రం ఆ భార్య భర్తలు చూడు అగో ఆనాడు మాత్రం గుడి ముందు గుండముల తరబెడ తానం వేసిండ్రు అదిగో కట్టుకున్న బడలు కాశ పూసుకొని శివలింగానికి పాలతోని పాలాభిషేకం పూలతోని పూలాభిషేకం నీతోని నెయ్యాభిషేకం చేసిండ్రు అభిషేకం చేసిన భార్య భర్తలు 10 భర్తతోని భగవంతుని వేడుకుంటూ ఉన్నారు
నిండా చందనమయ్యా పేరుగల్లా దేవుడయ్యా స్వామి జిల్లేడు దండాలాట మల్లేల మాలయ్యా ఐలవోనిలో వెలిసిన దేవాలయోని మల్లన్న అరడే గంగరెడ్డిలో పూసిన పువ్వ గనమయ్య పువ్వ ఓ గన్నేరు పువ్వ అప్పటికి మాత్రం అనగా భార్య భర్తలైనా ఏడు పొద్దులు ఏడు మాపులు కడతానైనా ఏ దేవుడు సంతాన బలమీయలేదు దేవా మరి ఏడు పొద్దులు ఏడు మాపులు గడిచినప్పుడు ఏ దేవుడు మాత్రం సంతాన బలం ఇయ్యలేదు ఆ రాజుకు మాత్రం అనగా రారాని కోపం వచ్చింది మరి పట్టిన తపస్సు భిన్నం చేశాడు బామా భాగ్యవతి దేవి అప్పటికిప్పటికి అంటారు మరి అలిగిపోయి అత్తగారింటికి పోరాదు ఆత్మ లేని చుట్టం చేయరాదు అడవిలో ఏడితే ఎవరు ఊకుంటారు ఆత్మ లేని మాత్రం చుట్టం చేస్తే ఎవరు అన్నం పెట్టరు మొక్కుతే వరం ఈయనుడు దేవుడు కాదు ముఖంగా చేతులు పోసినడు దేవుడు కాదు ఇక మన వంతున ఉన్న ఫలం కాక తప్పదు బామా ఇక మనం వెళ్ళిపోదామని భార్య భర్తలు తపస్సు భిన్నం చేసి కాలినాగా బండ్లు కొట్టుకొని వాళ్ళు ఏదేరు పోతారు దేవుడా శరణున్న పల్లెలున్నాయమ్మా శరణు ఊరి సాగులు ఎందుకమ్మా పల్లెల్లో ఇల్లు నన్ను రాజులన్నట్టు విరిసినాదో మన నిజమాబాదు అది కాకతీయుల పొట్టి కలగల భార్య గోదారన్నది వెలుగులు చిందే ఎండి వేసురా గరల రాయమల సింగరేలు రాయచ్చి హైమల కండ ఉందరా రాత్రి పగలు తేడలేదు నగరా మన రామగుండము అది దేశానికే వెలుగునిచ్చినాదో విద్యుత్ ఉండము
మనవడి బల్లార నగరం చేరుకున్నారు. మరి భవనాల ముందు మాత్రం నాగమల్లి వదులుకున్నారు. రాజుకు ఆలోచన అనిపించింది, ఊరూరుకు చూసుకుంటా వస్తాను. ఏ ఊరికి చూసినా శివాలయం ఉన్నది, శివుని గుడి ఉన్నది. మా ఊళ్ళో మాత్రం గుడి లేదు. తనకు అనిపించింది, అయ్యా మరి బడిగట్టి చదువులు నేర్పితే పుణ్యమట. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. విన్నావా? అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. గుడి కట్టినోనికి పుణ్యం కలుగుద్దట. నేను గుళ్ళు కట్టినోని కావాలి అని ఆ రాజు మాత్రం అనగా కచ్చిరి వేడుకు చేరిండు. రాజు వల్లని రాజురా. మరి బ్రాహ్మణుల పిలిపించుండు. బ్రాహ్మణోత్తమా, మన ఊళ్ళో ఊరుకు పక్ష భాగాన మాత్రం గుడి కట్టాలి. ఏం గుడి అంటే శివుని గుడి కట్టాలి బిడ్డ అన్నాడు. మరి శివుని గుడి కట్టడానికి మాత్రం మనకు ముగ్గు బలం ఉన్నది. చూడు ఏ రోజులో ఉన్నదంటే మరి వచ్చే శుక్రవారం చక్కని గడియల్లో మాత్రం మనకు ముగ్గు బలం ఉన్నదో అన్నారు. మరి అంటే అంటాడు, శుక్రవారం దగ్గరికి వచ్చినప్పుడు బ్రాహ్మణులు పిలిపించి రాజు చూడు, అరే శుక్ర చూసి ముగ్గులు పోసే ఊరూరు ఉప్పర వాళ్ళు వత్త ఉన్నారు రామా. పల్లె పల్లె పని వాళ్ళు వత్త ఉన్నారు రామా. ఊరూరు ఉప్పరి వాళ్ళ పిలిపించుండు, పల్లె పల్లె పనులను పిలిపించుండు. మాత్రం అప్పటికి ఇప్పటికి అంటారా రాజు తలుచుకుంటే కాదు కమ్మ, మధ్య దూర తలుచుకుంటే దెబ్బలే కొదవలేదాట. రాజు అందమైన గుళ్ళు కడతాడే. ఆరు నెలల వరకే అందమైన గుళ్ళు కట్టిండు ఆ రాజు బల్లాన్ని రాజే. మరి 6 నెలల వరకు గుడి కట్టిండా. గుళ్ళే శివలింగాన్ని నిలిపిండు, యంత్ర ప్రతిష్టాపన చేసిండు. గుడి ముందు నందిని నిలిపిండు, గజ స్తంభము నిలిపిండు. మరి ఆనాడు మాత్రం అనగా ఆ గుళ్ళు కట్టి ఆ గుళ్ళు ఓపెన్ చేసి కొన్ని రోజులు భార్య భర్తలు అనుకున్నారు, భగవంతుడి సేవ కావాలి బామ, ఏ జన్మ పాపమైన దూరం అయిపోద్ది. భక్తికి భగవంతుడే భయపడతాడట. సరే పర్వాలేదు నా భార్య భర్తలు మాత్రం అనగా 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 12 నెలలు సంవత్సరం పట్టినా గాని అట్లా 5 ఏళ్ల పొద్దు మాత్రం ఆ గుళ్ళె తపస్సు పట్టిండు. అయినా ఏ దేవుడు సంతానం ఇయ్యలేదు బామా. ఇక మనకు సంతానం దొరకదు, మన వంతు బలం లేదు. మానుకోని మేడల్లో ఉండవని ఆ భార్యను మేడల్లో ఉండమని చేసిండు. ఆ రాజు కచ్చరి కాడికి వచ్చి అగో రామ రామని రాజవేలు తండు దేవదేవని దేశ పరిపాలన చేస్తాడు. మరి ఆ రాజు అక్కడ ఉండని గాని తల్లి మేడల్లో ఉన్నది రాదు, కచ్చర కాడ ఉన్నాడు అదే ఆ ఊళ్ళే. మరి గుడి కట్టిన తర్వాత గుడికాడికి భక్తులు పోతారు కదా. ఆ పట్టణంలో ప్రజలోకులందరూ ఆడపడుసులందరూ అత్త మీద కోడళ్ళు ఉత్తమ్మరాళ్ళు తల మీద విడల దాయమ్మరాళ్ళు అయ్యయ్యో చెల్లెల్లారా ఊరు బయట శివాసెమ్మని గుడి ఉన్నది ఇవాళ. చక్కని శుక్రవారం రోజున గుడి పోయి శివుని పోయేద్దామని ప్రజలాగల వెళ్ళరే అమ్మా. అయ్యో చెల్లె ఐషు ఏం కాయలు వచ్చి నువ్వు మరదనాలు దానికి పుస్తకాలు కాయలు కూడా అవుతుంది. మరి పిచ్చిదానా నువ్వు పుస్తకాలనే తెలియదు, ఏ కాయాలనే తెలియదు. నిజమే నిజమే. అయితే కాదు కానీ ఏం చేస్తాను ఏమైనా గుయ్యరో 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 గుయ్యరో. ఇక నీకే ఉన్న ఆడే మొగడంటే దీనికి అగడు. నాకంటే అగడు నీకైతే ఏది లేదు కావచ్చు. ఇక మొగడంటే ఇంత అగడాని మొగడంటే అబ్బా నిడిచిపెట్టి అసలు ఎత్తలేవు కదా. గుయ్యర గుయ్యర గురుగుడు నాసోంటి మొగడు నీకుంటే నీకు ఏర్పడుతుంది దిక్కువలము. నీ అసోంటి మొగడంటే అంతలా నీ మొగడు ఏం చేస్తాను? కొడతాడా తిడతాడా? ఓ కొడతాడా తిడతాడా? నీకన్నా ఎరికే నాన్న రోజు తాగి రావటే గుడిసెలు వేసుకొని
కూద్దాబట్టే అయ్యో తాగిరా బట్టే కొట్టబట్టే అంటే పిచ్చిదాని వానే తాగొచ్చిన మగవాడిని తాగిన ఆవిరా అంటే ఇక కోపం రాదా అది ఎందుకంటే మన దగ్గర ఎగుర ఉండాలి తాగొచ్చిన మగవాడు సపరేగా వండాలంటే పొద్దాగా ఇంత తాగెత్తాడు కదా ఇక వానికి అసలు ఎక్కువైంది చూడాలి ఇంకొక 90 తీసుకొచ్చి ముందర పెట్టాం అనుకో పొద్దంతా తాగొచ్చిన వాడా మళ్ళీ ఇంత ఈ 90 తాగుతా కెక్కు అని అంటాడు ఇక వాడు అన్నాక మన ఇట్ట రాజ్యం కాదా నిజమే పోదాం పారా అదే శ్రావణ శుక్రవారమా వెళ్ళిపోదాం గుడిపోయే మన ఊరేలే రాజులేడా బల్లని మారాదు గుడి అంటే గుడి అవ్వాలి గుడి కట్టిండట గుడిని చూస్తే 2 కళ్ళు సరిపోతలేవాట ఇంకో 2 పెట్టుకోరాదు జగ 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 అని మెడతానే అట గుళ్ళు ఆ గుళ్ళకాడి పోతే మన ఊరు దేవుడు మహిమగల్ల దేవుడు మనం అనుకున్నది సవనం అవుతుంది వెళ్ళిపోదామని ఆ రోజు కనుక రేపు మీద గోడలు మొత్తం మరాళ్ళు తల మీద విడల దాయమ్మరాళ్ళు చూడండి అందరూ పాలు పంచదార హారతి కర్పూరం అగరబస్తీలు ధూపదీపన చేతులు పట్టుకొని గుడిపోయేకి ఎట్లా వస్తున్నారు వెనకాడిన పల్లె కలిగిందో సంబంధము చూస్తే సచ్చినట్టు మెచ్చి సంబూరపడదు ఇవేమి రోజుల పాడు వీడుగాను సినిమాల చిత్రం చదువు చిత్రము పట్టికొచ్చేవాడు 10 ఏళ్ళు ఉన్నాడు లాగుదొడగడు వాడు లవ్వాడి అంటాడు పట్టికొచ్చేవాడు 10 ఏళ్ళు ఉన్నాడు లాగుదొడగడు లవ్వాడి అంటాడు వాడవాడాలెల్లినారా వారి వేడాలెల్లినారా మరి అత్తమీది కూడా ఉత్తమరాల తల్లిది బిడ్డల దాయమరాలు అందరు అగ్గం గుంపులు వాడ వస్తానులే వాళ్ళు వస్తంటే అది ఎవరయ్యా మరి అదే ఆ ఊళ్ళే గడపన ఉన్నది 7 పిన్నెల 3 కమ్మల గుడిసె ఆ గుడిసెలోన పులాన పోయేవాడు మరి మంత్రి ప్రతాప వీరసేనుడు తన భార్య ముచ్చాల గన్ని వాళ్ళు కనుకున్న కన్న బిడ్డ ఒక ముద్దు శారదేవిని బిడ్డ పేరు పెట్టుకున్నది ఆ శారదేవిని చూడు వాళ్ళకు పొద్దుంటే మాపు లేదు మాపుంటే మన లేదు కట్టగడపన ఉన్నది 7 పిన్నెల 3 కమ్మల గుడిసె మరి రోజాన
రోజు మరి ఆ మంత్రి ప్రతాప వీరసేనుడు భార్య పళ్ళంతా గుడ్డలు పట్టుకొని మందోరి గట్టకెళ్ళిపోయి గట్టగట్టెలు కొట్టుకొని కోటిళ్ళ పొన్న బ్రాహ్మణిళ్ళ పొన్న గట్ట చెరుకులు అంటే అమ్ముకొచ్చి మరి తన భార్య మాత్రం ముచ్చాల కన్నా ఊళ్ళకి పోయి కంపకం చేసి ఒకరింటి కాడ ఉడిగం చేసి బట్టలు పిండి బాసాలు నవ్వుతే వాళ్ళ చేతులది ఆ తల్లి చేతులు ఎత్తే అది తీసుకొచ్చుకొని జాబంబలే కాసి కనుక నువ్వు గట్ల బిడ్డని చదవకుండా అట్లా చదువుకున్నా గాని ఆ బిడ్డ నా బిడ్డ చదువుకోవాలి ప్రబుద్ధురాలు కావాలని ఆడవిల్ల శారద వీరిని చూడు ఒక చదువుకోవాలమ్మా మరి ఒకనాడు దినవల్ల గడికి బడికి వెళ్ళిపోతానని ఆ బిడ్డ చూడు సందడి పుస్తకాలు పట్టుకొని మరి ఆడవిల్ల కనుక వచ్చండి వచ్చేది దారిలో మరి ఆడవిల్ల చూడవే నారా అయితే దిక్కువాళ్ళ నీకేదరకరా మేము వంగవల్లి వాటి చూడకపోతుంది కానీ మేము దాదా బాడ పండి వస్తానే పాత ఏనుగుల పండి తప్ప తొండలు గిట్టచ్చి పళ్ళక అల పండి వాడతానే దిక్కువాళ్ళ ముండ నా సోయి నాకు తెలియదు అనే పాడి పది కళ్ళ పళ్ళు బిడ్డ నువ్వు ఒకసారి అలా వరకు నా చేతులున్న మంగళ నా అతల కింద ఆరాతులు మంగళారతి ఆరాతులు మంగళ 6 లేదు 3 లేదు నీ కనరాకపోతే దీపంతలను నివ్వల్లాను నివ్వాలి కింద పడే అమ్మా గుంపులు గుంపులు కూడా పోతాను ఎక్కడికి పోతానమ్మా మీరు మన వాడు పోతాను మార్వాలం పోతాడు ఎంత సిగ్గు లేకుండా చెప్తాను మార్వానం పోతాను అని అట్లా కాదు మారవానం అంటే నువ్వు మారవానం అంటే నాకు ఒత్తుగా సిగ్గు అవుతుంది నీకెందుకు అయితే అంతే సిగ్గు అయితే నాకు కావాలి వచ్చిన దాన్ని నేనైతే నాకు కావాలి నీకెందుకు అవుతుందంటావా అయితే చెల్లె నాకు మారవానం అంటే సిగ్గు కాకపోగాని ఇగో నేను చూద్దా మారవానం వచ్చిన అమ్మా మీరు గుంపులు గుంపులు కూడా పోతాను ఎక్కడికి పోతానమ్మా మేము ఎక్కడికో పోతలేమ్మా మన ఊరు బయట శివాశమ్మని గుడి కట్టించుట మన ఊరేలే రాదు బల్లని రాదు ఇవాళ చక్కని శుక్రవారం కట్టి ఆ గుడి పోతున్నామమ్మా ఓహో ఆ గుడి కాడ ఏముంటదమ్మా గుడి కాడనా దేవుడు ఉంటాడు ఆ లింగం కాడ కూర్చొని మన మనసులో ఉన్న కోరికలు ఆ భగవంతునితో చెప్తే ఎందుకు పోతాను ఒక్క మద మర్చిపోతాను ఏందన్నట్టు ఏది ఇట్లా అడిగినట్టు అన్నమాట కాదు కానీ ఎందుకు పోతానమ్మా ఇప్పుడు మాకేంటి ఇవాళ రేపు ఊరికి పోయిన వాళ్ళు తెలుస్తాలా కూలి పోయే వాళ్ళు తెలుస్తాలా చెప్పు ఇక కూలివే నా సంవత్సరం మీద ఉన్నది వైభోగం అయితే ఓ కవర్లల్లా పైంట్ అంగి టోపీ బాటిల్ల నీళ్లు టిఫిన్లు అన్నం ఇట్లా పట్టుకొని టిక్క టిక్క పోతా డబ్బు ఊరికి పోతుంది అనుకో ఆడి పోయినాక పైంట్ అయ్యా అంగి తొడగా టోపెట్ట కాతం నువ్వు ఆడదారు అయితే ఒక్కరి సంవత్సరం చెప్పు మరి అల్లేం సుఖం ఉంటుంది ఒక్కలకుంటే అమ్మా సరే నీతోని పాడగానే నువ్వు ఎవరికన్నా బిడ్డవో మాకేం వెనక ఉండు అంటాను ఎట్లా ఉంటావా
నేను మీకు తెలియదా నాకేమరక మీ మొన్ననే అత్తి ఏయ్, ఊకాడగా కుర్ర మాకు సిగ్గు అవుతాను నీకు సిగ్గుందంటే ఈ పాటికి ఎప్పుడో ఈ శర్రవాడు సత్తరు నీకు సిగ్గు లేక ఆయన తిరుగుతాళ్ళమ్మా కానీ ఆ కట్టగడపన ఉన్నది 7 పెండల 3 కమ్మల గుడిసే మా తండ్రి పేరు ప్రతాప వీరశూరుడు మా తల్లి పేరు ముచ్చాల గన్ని నా పేరు శారదావేణి బోయల్ల పిల్లవు కాదు అవునమ్మా ఏమైనా మీ తండ్రి మంత్రి వీరసేన అంటే ఏడుంటారు ఏడబోతారు మీ అవ్వసుతో ఒక్క నా ఇంటికి వెళ్ళి బయటికి వచ్చింది కాదు వాళ్ళతోటి మాట లేదు ముచ్చట్లేదు లొల్లి లేదు పంచాయతీ లేదు చెడాది లేదు ఏమోనవ్వా నువ్వు ఇట్లా బడికి పొల్ల మాతో వస్తానంటే మీ అవ్వ మీ నాయన తోలుతారో తోలరో పొద్దు పోతుందావా అటు బయట రావాలి మళ్ళీ నేను పోవాలి పొద్దున కూలి కాకుండా మాపటి కూలి కన్నా పోవాలి ఓ తల్లి తారగా లేరా పిలిచింది నా సమితి కానీ బగ్గు బగ్గు అంటుంది ఎండకు ఇటు మిరపకాయ తేజకారమే బగ్గు బగ్గు అంటుంది ఎడముట్టుకున్నా మంటే అమ్మా అట్లా కాదమ్మా మరి మా తల్లి దగ్గర పోతా పోనొక్క గడియ రానొక్క గడియ మా తల్లిదండ్రులతో సెలవు తీసుకొని ఒక గడియ ముక్కాను 3 గడియల తిరిగి వస్తా నీ చోట ఉండాలమ్మా సరే బిడ్డ ఇగో ఎందుకంటే అందరం ఆడోళ్ళే నువ్వు సుతా సంబరం అనిపిస్తుంది పోదాం అనిపిస్తుంది కానీ నువ్వు వస్తానంటే మాకు నమ్ముతలేదు తప్పనిసరిగా వస్తావు కదా వస్తానమ్మా చేతులు చెయ్యి సరే ఆడవిల్లదుడు జారవేరి వాళ్ళ చేతులు చేయగలపోదని వల్లి వలుకుతాన్ని గుడి కల్లా వదలటాన్ని అపజగనం జరుగుతాన్ని అపజగనం లక్ష్య పెట్టుదని వాళ్ళ చేతుల చేయగలిపింది ఏమిటమ్మా తొందరరా తొందరగా వస్తే ఇక్కడే కూర్చో నువ్వు మా ముట్లోనే చూస్తాను నీ తాడు తెంపగలరా బాడకా మరి ఎప్పుడగా నేను గిల్ల గిల్ల నవ్వకుండా పోతే నవ్వు బిడ్డ రమ్మని నాకు అన్నం పెడతాడు తల్లి మరి సిలకలాంటి ఒక తిన్న వచ్చుకుంటా అవసరాన్ని ఒక వలికి పేరు ఇది కాదు రీతిన మామిడు ఎక్కడ చిన్న పోతానమ్మా బిడ్డ జారవేని ఎందుకొరకు తిన్నవేను నీకు ఏ బాధ కలిగిందే నావా నా కన్న తల్లి అడిగినప్పుడు కనుక నా తల్లితో నా మదిలున్న మాట చెప్పుకుంటానని సిలకలాంటి ఒక చిన్న ఉచ్చుకొని అవతలంటి ఒక వలికి పేరు రీతి మంటలు తిరిగిన మామిడోలు మనసు చిన్న ఉచ్చుకొని అరే మల్లెలు 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 పొచ్చోడా మావేమన్నా కుక్కారా నువ్వు పొచ్చి కుక్కవా మమ్మీ మమ్మీ గంత మోట మాట్లాడతారు మాట మాట్లాడుతూ ముద్దుగా మమ్మీ నేనచ్చిన రావే ఏంది చిన్న పిల్లగాల మాడినత్తంది అయినా నా బిడ్డకి ఇప్పుడు ఎందుకు వస్తుంది నా బిడ్డ బాడికే బాయ్ వచ్చింది అన్నాడు నా బిడ్డను వాడి
నువ్వు రా ఇంటికి. బడి చెప్పే మందులయ్యా బడి వదిలి పెట్టింది బిడ్డ వచ్చిందమ్మా. అంతేనంట ఆ. నాని నీ ఎవరో బయటికి రా నీ చెవులో పలగలరయ్యా ఎట్లలో దీనికి చెవులు నత్తలేవా నాక చిట్టి ఏం మొత్తుకుంటా కయ్యరా కయ్యరా బంగారం నువ్వు దానికైనా కూర్చోవాలా మరి నాని కొండలు మామితో రావే వస్తానా నా బిడ్డ వాడికి వేరే బిడ్డ వాళ్ళ వేగ రంగు వస్తాను ఎంత ఆగతో వస్తాను నా బిడ్డ ఇయ్యాల ఏం చేయాలి బాబా నేను ఎడతాను నువ్వు ఎడతాను ఇప్పుడు నా ఏడిపెక్కలు బడికి అసలే పోను అసలే పోను బడికి వరంగల్ గ్రేన్ మార్కెట్ లకి ఇట్లే వస్తారు నీవు అప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు వస్తుంది ఫుల్ వస్తారు అంతే నర్సంపేట బస్ స్టాండ్ నీవలే తిరుగుతారు కదా దెబ్బకేసుకొని సవరాల మెట్రోలా ఏడు బిడ్డ చిరుక్కోయాది ఏంద్రా నానిగా నేను బడికి అసలే పోను బడికి పోకుండా మంచిగా నేను అస్సలే అన్న నేనా వాడన్నట్టు అన్న తినకుండా బుక్కడి పాలు కాబట్టి తాగుతా ఎవరు నానకుంటారు నాకు అస్సలు ఏమద్దు ఏందిరా నేను అస్సలే అన్నం తిన తానం చేయ బడికి పోను ఇవాళ అని అన్నారా బిడ్డ నన్ను ఎవరు రేపాక మొగలు మంచోళ్ళు కాదే అక్కడ చూడు కొండగట్టు కాడ కోతులు చూసినాడు దట్ల కోతులు చూసినాడు మోకోతులు చూసినాడు తర్వాత చూడు మంచిది మిట్ట చూస్తారు లేదు వాళ్ళు నా జోలికి ఎందుకు వస్తారే నా జోలికి రాదు మరి ఏంద్రా ఎందుకు నేను అసలే బడికి పోను బడికి పోవా ఏంది బిడ్డ ఇవో బాప వచ్చినాక మన బిడ్డ అట గుడికి పూజ పోతుంది అట అని ఒక సెలవు తీసుకో ఏంది అందరు గుడిపోయే పోతాను వాళ్ళతో పాటుగా నువ్వు గుడిపోయే పోతావు ఇక అయినట్టే ఇక నీ పని అయినట్టే నా పని అయినట్టే ఎందుకు మీ అయ్య కసంటి పనికి తోలడు బిడ్డ మీ అయ్య ఏందంటే ఆయనకు ఇంటికాడ కూర్చున్నా మంచిదని అన్ని కట్టం చేసి తెచ్చో నేను నీకు బయటికి పోయే బాధ్యత లేదంటాడు ఆయన నన్నే తోలడు నిన్ను ఎడదోలుతాడు బిడ్డ నీ బాగుంచను వద్దు అప్పుడే బోధిని బడికి పోవాలి అసలే అన్న నేను బాప వచ్చినాక సెలవు తీసుకుంటున్నా సరే సరే లేకపోతే బయటపడి సత్తా అది బిడ్డ నీ పంచనే నువ్వు ఒక్క బిడ్డే పో పంచనే అది బిడ్డేగో అట్టయిదట మీ బాబు వచ్చినాక మీ బాబుతో నువ్వే చెప్పాలి ఎవరు నువ్వు నేను అసలే చెప్పా నువ్వే చెప్పాలి అవ్వ నన్ను కొడతావు నువ్వు చెప్పాలి అత్త అంటే అలికి రైతుంది ఆయన నువ్వు వచ్చినాక మన బిడ్డ అట గుడి పూజ పోతాడని చెప్పు నువ్వు చెప్పలేదు అనుకో నీ బోరింగ్ లో పడి సత్తా అద్దు ఆయన అలికి రైతుంది అయ్యయ్యో మరి ప్రతాప వీరజనుడు అంటే ఎలాంటి వాడయ్యా ఆ ప్రతాప వీరజనుడు మాత్రం అనగాదే బల్లాన్ని రాజు కింద కొలువు చేసిండు మరి కొలువు చేసిన వాడిని మాత్రం అనగా నువ్వు 60 ఏళ్ళ పెద్ద మనిషి పైన ఒక కలం బట్టి రాద్దామంటే కాగితం మీద కలం పొందుతలేదు మరి బంధుగమ్మన్నప్పుడు బంద్ అయిండు ఒక వీరసేనుడు అంటే నిజాయితీ పరుడు అంటే మాత్రం అనగా ఒక్కనాడు మాత్రం అనగా అబద్ధం ఆడలేదు పలికి బొంకలేదు 10 రూపాయలని కేసుకోలేదు అలాంటి వాడు ప్రతాప వీరసేనుడు ఉన్నప్పుడు మానవుడు అగో బలం మీద ఉన్నప్పుడు 10 కొత్తలు సంపాదించుకోవాలని ఉన్నారు బలం మీద ఉన్నారు 10 కొత్తలు సంపాదించుకోలేదు ఆనాడు ప్రతాప వీరసేనుడు ఓ బంధు పెట్టినాడు మాత్రం అనగా బర్రె పలంత గుడులు పట్టుకొని నాందోరి మాందోరి గట్ల పొన్న పోయి మాత్రం అనగా గట్టు కట్టెలు కొట్టి గంగ నీళ్లు దాగి కోమట్ల ఇళ్ళ పొన్న బ్రాహ్మణుల ఇళ్ళ పొన్న వంట చెరుకులని అమ్ముకుంటాడు ఆనాడు వీరసేనుడు మాత్రం అనగా గట్టు కట్టెలు కొట్టిండు గంగ నీళ్లు దాగిండు కోమట్ల ఇళ్ళ పొన్న మాత్రం అనగా వంట చెరుకులను అమ్ముకున్నాడు తౌడో పరమ పట్టుకొని అల్లల్లానే రెడీ జమేదారి కోవిలో అల్లనే రెడీ జమేదారి కోవిలో మంత్రి వీరన్న రాజమేదారి కోవిలో తాన బయలు వెళ్ళిన జమేదారి కోవిలో
మరివేడాలు రాజమేదారి గోవిలో లాలి మేడలెళ్ళిన జమేదారి గోవిలో లక్క మేడలెళ్ళిన జమేదారి గోవిలో కట్టగడపటున్నదే జమేదారి గోవిలో కమ్మలాది గుడిసెరో జమేదారి గోవిల ఆ గుడిసే బేటికి జమేదారి గోవిలో అందరాన వచ్చిన జమేదారి గోవిల నేను బయటికి పోను భయం ఉర్రా నేను బయటికి వెళ్ళి పనగలు పెడితే తాడు పెట్టుకుంటుంది గొల్లెం లేదు మరి తాడుగట్టుడు ఏం చేస్తాం బయట పోయే మోగోనికి గింతనన్న ఎగుర ఉండద్దా మరి నేనే ముందుగా తాడు పెట్టిపోతే మళ్ళీ తాడు పెట్టకుంటుంటది అనుకోవద్దా ఆయన తాడు పెట్టడు నన్ను తాడు పెట్టుకొని ఇది పాడుగాను కదరా ఉన్నా మనిషి ఓ ముచ్చాలా పనిగడి తీసిరా పనిగడి తీసి వస్తానా 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 సైజు ఏం చెయ్య ఆయనతో శరబాడైంది నాకు ఓ బోడలని నడు నిన్ను 2-3 గుద్దినా కచ్చాగబడతాడు బిడ్డ నా బిడ్డ బంగారు తల్లి ఏమండి వస్తుంది వెయిటింగ్ ఫర్ యూ అడక్క తిన్నా తిని బుద్ధులు పోవుర్రా ఎంతో ఉన్న దానికన్నా ఎక్కువ పోవడం ఏం చెప్పను ఏం చెప్పను ఏం చెప్పను వారికి ఏం లేకుండా కానీ ఏదలు ఎక్కువ వాడు సినిగినలాగా సిందులేస్తాడు అరిగిపోయిన చెప్పులేసి ఏం చెప్పను ఆంధ్ర బ్యాంకులో 5 లక్షలు అంటాడు ఏం ఆడుతురా కొడుక వాంచర కొడుకు వాళ్ళ దగ్గర జీవన 10 రూపాయలు లేకుండా పోకడ పెద్దది ఆంధ్ర బ్యాంకులో 5 లక్షలు అంటాడు అనుమకొండ బస్ స్టాండ్ లో అడక్క తింటాడు పరకాళ్ళ 2 10 మిల్లులు అంటాడు పరకాళ్ళ 2 10 మిల్లులు అంటాడు వాడు పందుల గుడిసెలో వండుకుంటాడు పంచాలంటే పర్ర కొడుతాడు వాడు పన్ను యుద్ధంలో ఈయన పెద్ద వీరుడు అంటాడు వాడు ఉడతాడు పోసుకుంటాడు ఇంకా నాకు ఇజ్జత లేక నా పిల్లలు చెప్పుకున్నాడు పొట్టోడా లంజ ఈ పేరు కావాలి